ఈ రోజు మనము టేస్టీ టొమాటో సూప్ చేయబోతున్నాము. సో బయట చాలా వర్షాలు పడుతున్నాయి, ఇంకా చాలా చలిగా ఉంది. సో మీరు టొమాటో సూప్ తాగితే చాలా మంచిది మీకు. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం టొమాటో సూప్ కి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ చూద్దాం. సో ఇది 1 టేబుల్ స్పూన్ ఆఫ్ బటర్, ఇవి హాఫ్ క్యారెట్స్, ఇవి 3 టొమాటోస్, ఇది 1 ఆనియన్ స్లైస్డ్, ఇది 1 టేబుల్ స్పూన్ హిమాలయస్ పింక్ క్రిస్టల్ సాల్ట్, ఇది 1 టీ స్పూన్ బ్లాక్ పెప్పర్, ఇది 1 టేబుల్ స్పూన్ ఆఫ్ క్యాష్యూస్. మనము క్యాష్యూస్ హెల్తీ కాబట్టి నేను క్యాష్యూస్ ఆప్షన్ గా యూస్ చేస్తున్నాను. సో ఇక్కడ 4 to 5 పాట్స్ ఆఫ్ గార్లిక్, ఇంకా 1 బే లీఫ్. అంటే ఫ్రెండ్స్ నేను చూపించేసాను, స్టార్ట్ చేద్దాం. ఇప్పుడు మనం ఇంగ్రీడియంట్స్ అన్ని చూసాం కదా. సో మనం ఎలా తయారు చేయాలో చూసేద్దాం పదండి. ముందు మనం స్టవ్ ఆన్ చేసుకుని ఒక పాన్ పెట్టుకుందాం. ఫస్ట్ మనం 1 టేబుల్ స్పూన్ ఆఫ్ బటర్ వేసుకుందాం. వేసుకుని తర్వాత క్యారెట్స్ వేసుకోవాలి. వేసేసుకున్నాక మనం క్యాష్యూస్ వేసుకోవాలి. తర్వాత స్లైస్ ఆనియన్స్ వేసుకోవాలి. టీ స్పూన్ ఆఫ్ పెప్పర్ వేసుకున్నాం. కొంతమందికి ఘాటు నచ్చింది, సో మీరు 1 టీ స్పూన్ ఆఫ్ పెప్పర్ వేసుకోవచ్చు. కొంతమందికి నచ్చదు, సో మనం హాఫ్ టీ స్పూన్ ఆఫ్ పెప్పర్ వేసుకోవచ్చు. నేను హాఫ్ టీ స్పూన్ ఆఫ్ పెప్పర్ వేసుకుంటున్నాను. ఇది బాగా మిక్స్ చేయాలి. 2 మినిట్స్ వరకు బాగా మిక్స్ చేస్తూ ఉండాలి. దాని తర్వాత 1 కప్ ఆఫ్ వాటర్ వేసుకోవాలి. బాగా మిక్స్ చేసుకోవాలి. దీన్ని మనం 10 to 15 మినిట్స్ బాగా బాయిల్ అయ్యేంత వరకు వదిలేయాలి. సో ఫ్రెండ్స్ 10 మినిట్స్ అయిపోయింది. ఇప్పుడు మనం స్టవ్ ఆఫ్ చేసుకుందాం. అండ్ ఆల్సో వెజీస్ చాలా బాగా కుక్ అయ్యాయి. సో ఇప్పుడు మనం స్టవ్ ఆఫ్ చేసుకుందాం. ఇప్పుడు మనం దీన్ని కాసేపు ఫ్యాన్ కింద ఉంచాలి. మిక్సీ జార్లోకి వేడిగా వేయకూడదు. కాసేపు 10 to 15 మినిట్స్ చల్లారించుకుని అప్పుడు మిక్సీ జార్లోకి వేసి బాగా స్మూత్ పేస్ట్ లోకి చేయాలి. ఈ వెజీస్ అన్ని చల్లారిపోయాయి కదా ఫ్రెండ్స్. సో మనం బే లీఫ్ తీసేద్దాం. మనం బే లీఫ్ ఎందుకు యాడ్ చేసామంటే జస్ట్ ఫ్లేవర్ కోసం యాడ్ చేసాం. సో ఈ వెజీస్ అన్ని ఈ మిక్సీ జార్లోకి వేసుకుని ప్యూర్ పేస్ట్ గా చేసుకుందాం. సో ఫ్రెండ్స్ ఇది స్మూత్ ప్యూరీ పేస్ట్ గా అయిపోయింది. సో ఇది మనం స్ట్రెయిన్ చేద్దాం.
చేసాం కదా. దాని తర్వాత మనం కొంచెం సాల్ట్ వేసుకోవాలి, బాగా మిక్స్ చేసుకోవాలి. బాగా మిక్స్ చేసుకున్నాక మీరు స్టవ్ ఆన్ చేయండి. ఇది ఇప్పుడు బాయిల్ అవ్వాలి, కాసేపు బాయిల్ అవ్వాలి. సో ఇది బాయిల్ అవుతుంది కదా ఫ్రెండ్స్, అంటే మన టొమాటో సూప్ రెడీ. సో మనం ఒక సర్వింగ్ బౌల్లోకి సర్వ్ చేసుకుందాం. సో బాగుంది కదా ఫ్రెండ్స్, ఇది టేస్ట్ ఎలా ఉందో చూద్దాము. నేను లైట్ గా కొత్తిమీర యాడ్ చేశాను. మీకు నచ్చితే ఫ్రెష్ క్రీమ్ ఇంకా బ్రెడ్ క్రమ్స్ వేసుకోవచ్చు. మనం టేస్ట్ చేద్దాం. చాలా బాగుంది ఫ్రెండ్స్, మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. నా ఛానల్ని లైక్ అండ్ సబ్స్క్రైబ్ కూడా చేయండి. థ్యాంక్ యూ.